ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతున్నాం. ఎట్లా కడితే మంచిగా ఉంటుందో ఇంజనీర్ని తీసుకొచ్చి నక్షలు గీపించుకుంటాం. అట్లనే వాస్తు తెలిసిన అయ్యవారిని తీసుకొచ్చి మొత్తం చూపిస్తాం. అట్లనే కొత్త వ్యవసాయం చేస్తున్నాం అనుకో, దాని గురించి తెలిసిన రైతుని తీసుకొచ్చి సలహాలు తీసుకుంటాం. ఇంకేదైనా పని చేస్తున్నా ఆ పని గురించి తెలిసిన వాళ్ళు అయితే కరెక్ట్ చెప్తారు, కరెక్ట్ చేస్తారు. సేమ్ ఇట్లనే గుళ్ళు గోపురాలు వాస్తు గురించి తెలిసిన పెద్ద సాముల వారికి ఒక పనప్ప చెప్పిండు సీఎం సార్. రాముల వారి గుడి మీద నజరేసిండు సీఎం సారు. ఎట్లా డెవలప్ చేస్తే మంచిగుంటుందో చూసిరమ్మని గుళ్ళు గోపురాల శాస్త్రాలు తెలిసిన చిన్నచీయర్ సాముల వారిని తోలిండు గాలి మోటార్లా. దేవుణ్ణి దర్శనం చేసుకొని గుడి చుట్టూ మొత్తం తిరిగి చూసిండు సాములవారు. గీసి తయారుగా పెట్టిన నక్షలు చూపించిండ్రు శిల్పులు. వాస్తు గుళ్ళ శాస్త్రాల ప్రకారం ఏడేం కడితే మంచిగా ఉంటుందో సలహాలు ఇచ్చిండు. గుడికి 4 దిక్కుల 4 పెద్దయి రాజగోపురాలు కట్టిస్తారట. ఈశాన్యం దిక్కు గుండం ఉండాలన్నట. గుడి చుట్టూరా రోడ్లను ఎడల్పు చేస్తారట. రంగనాయకుల గుట్ట మీద పెద్ద పెద్ద శంకు చక్రనామాలను పెట్టిస్తారట. అట్లనే రామాలయం నుంచి నరసన్న గుడి దాకా బ్రిడ్జి కట్టించే ఆలోచనలు ఉన్నారట. లడ్డూల కౌంటర్, నెత్తెంటికలిచ్చే కళ్యాణ కట్ట, భక్తులకు సౌలతులు, భజన కీర్తనల మందిరాలు ఎట్లా కట్టిస్తే మంచిగుంటుందో సలహాలు ఇచ్చిండట సాములవారు. యాదాద్రి నరసన్నకి ఇచ్చినట్టుగానే భద్రాద్రి రామన్నకు కూడా కేసీఆర్ సార్ ఓ 100 కోట్లు ఇస్తాడని లీడర్లు చెప్తుర్రు. నక్షలు మొత్తం తయారైనాక సీఎం సార్ కి టీవీలో చూపిస్తే ఏది నచ్చితే అది ఓకే చేస్తారట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉండే ఆలయాలంటికి ఇది ఒక అద్భుతమైనటువంటి మహర్దశ. మళ్ళీ ఒకసారి బంగారు యుగానికి తగ్గట్టుగా ఇవి తయారు కావాలి అని మేము ఆశిస్తూ వారికి కూడా మేము మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ గుడిని కూడా యాదగిరి గుట్టను కొత్తగా చెక్కుతున్న శిల్పులకే గుత్తకిచ్చిండ్రు.